హలో, నా పేరు డాక్టర్ ఓబులేసు, చిన్నపిల్లల వైద్య నిపుణులు, అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లా. పురిటి పిల్లల్లో పసిరికలు, కామెర్లు వచ్చినట్లయితే ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి? పురిటి పిల్లల్లో పసిరికలు ప్రమాదకరమైనటువంటివి, ప్రమాదకరం కానటువంటివి. ఇందులో ప్రమాదకరమైనటువంటి పసిరికలను ఎలా గుర్తించాలి? మొదటి రోజే పసిరికలు వచ్చినట్లయినా, పసిరికలు అరికాలు అరుచేతులు వరకు వచ్చినట్లయినా, పసిరికలు 2 వారాలు దాటి వచ్చినట్లయినా, పసిరికలతో పాటు బిడ్డ పాలు సరిగా తాగకపోయినట్లయినా ఇది ప్రమాదకరమైనటువంటి పసిరికలుగా గుర్తించవచ్చు. ప్రమాదకరం కానటువంటి పసిరికలు ఏ విధంగా ఉండవచ్చు అంటే, పసిరికలు మొదటి రోజు తర్వాత రావాలి, అరికాలు అరిచేతులు పచ్చగా ఉండకూడదు, ఇంకోటి బిడ్డ పాలు బాగా తాగవాలి, ఇంకోటి ఈ పసిరికలు 2 వారాలకు తగ్గాలి, ఇంకోటి 2 వారాల తర్వాత వచ్చేటువంటి పసిరికలను మనం ఏ విధంగా తీసుకోవాలి? చాలా మందిలో పసిరికలు 2 వారాల తర్వాత తగ్గిపోవాలి, 2 వారాల తర్వాత కూడా పసిరికలు కనిపించినట్లయితే వెంటనే అది లివర్ ఆర్ కాలేయం సంబంధించిన సమస్యగా ఉందో లేదో దగ్గర ఉన్న డాక్టర్ గారిని సంప్రదించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ లివర్ లో పైత్యరసం అనేది ఉత్పత్తి అయ్యి, ఆ పైత్యరసం బైల్ డక్ట్స్ అంటే పైతనాల ద్వారా బయటకు వెళ్తుంది. ఈ పుట్టుకతోని ఈ పైతనాలను పూర్తిగా మూసుకుపోవడం ద్వారా లేదా చాలా సన్నగా అయిపోవడం ద్వారా ఈ పైత్యం అనేది పూర్తిగా మనకు పేగుల్లోకి వెళ్ళదు. దానివల్ల లివర్ యొక్క పనితీరు కోల్పోయి చివరికి లివర్ అనేది పూర్తిగా నాశనం జరుగుతుంది. అందువలన త్వరగా 2 వారాల తర్వాత వచ్చిన పసిరికలను గుర్తించి లివర్ యొక్క పనితీరు తగ్గిపోకుండా ముందే గుర్తించవలసి, దానికి తగిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. లేటుగా గుర్తించినట్లయితే లివర్ పూర్తిగా నాశనం అయిపోతుంది. అప్పుడు మనం లివర్ మార్పిడి లేదా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయవలసి ఉంటుంది.